నాకు చేపని కట్ చేయటం కూడా రాదు. ఎప్పుడు నేను ఇండియాలో పుట్టి పెరిగినా కూడా నాకు అసలు ఈ యొక్క చేపలు ఎలా చేయాలి, చేపలు ఎలా వండాలి ఏం తెలియదు. ఓకేనా. చేపలు కర్రీ చేయటం వచ్చు, కాకపోతే ఏంటంటే ముక్కలు కొట్టడం అవన్నీ రావన్నమాట. కానీ ఫస్ట్ టైం ఎవరో ఫిషింగ్కి వెళ్ళి ఆ ఫిష్ తెచ్చి ఇచ్చారనమాట. అది కూడా ట్రేడర్ జ్యూస్ బ్యాగ్లో పెట్టి చక్కగా ఐస్ బ్యాగ్స్ వేసి అన్నీ వేసి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా రెస్పెక్ట్ ఇస్తారు హెల్త్ కేర్ వర్కర్స్ని. సో అలా వాళ్ళు పంపించడం జరిగిందనమాట. దీని ఫస్ట్ టైము నేను ఎలా దాన్ని క్లీన్ చేసుకోవాలి, ఎలా కుక్ చేయాలి, ఇవన్నీ చేస్తూ నాతో పాటు నా ఆనందాన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇది రెడ్ కలర్ అనమాట. సో మొత్తం అంతా క్లీన్ చేసినాక ఇలాంటి కలర్ వచ్చింది. దీని తోక ఇంతవరకు ఉంది. ఓకేనా. మొత్తం క్లీన్ చేయటం జరిగింది. నేను హెడ్ చూసారా ఎంత ఉందో. అయ్యి బాబోయ్, చూస్తానికి భయంకరంగా ఉంది కదా ఫిష్. మీకు చాలా కష్టపడుతూ ఫస్ట్ టైం ఈ పీసెస్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. నాలాగా చాలామంది అసలు ఈ ఫిష్ కట్ చేయడం రాని వాళ్ళు ఉండుంటారు. చూసారా ఎంత పెద్ద నైఫ్ వాడుతున్నాను. యూజువల్గా అయితే ఇంత నైఫ్ వాడడం అసలు నేను కుకింగ్లో. చాలా టైట్గా ఉందండి బాబాయ్. సో అందరూ కూడా పాపం నిజంగా ఫిష్ ఎవరైనా మీకు ఇలా చేసి వండి పెడితే మాత్రం వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయండి. దీని వెనక చాలా కష్టం ఉంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇంత పీస్ కట్ చేయడానికి నాకు ఎంత టైం పట్టిందో చూసారా. బోన్ కట్ అవటానికి ఎవరిని కూడా చిచ్చి నేను తిన్ను అని మాత్రం ఎవరిని చేయకండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఎంతో ప్రేమతో వండి పెడతారు మనకి. సో మా డాక్టర్ కూడా అవునా అన్నట్టు చూస్తుంది నా వైపు. ఓకేనా. కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేయండి వాళ్ళు వండి పెట్టిన దీనికి. ఇలాంటి ఫిష్లు కనుక మీరు అసలు అంటే మనం స్టోర్ నుంచి అన్నీ చేసేసి క్లీన్ చేసి తెచ్చుకుంటాం బోన్లెస్తో. బట్ ఏంటంటే దాని టేస్ట్ ఉండదండి. ఎంతైనా మనం ఎంత బాగా వండుకున్నా కూడా ఉండదు. ఇలాంటి వాటిల్లో మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇది చూసారా హెడ్. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వదు. చూసారా. వావ్. సో వెరీ స్కేరీ కదా దీని నోరు. సో మాకు చెరువులు ఉన్నాయి, చేపలు చాలా పెద్ద పెద్ద చేపలు వస్తాయి. కానీ నేను ఎప్పుడు ఎంత ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను కట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఏదో ఫన్గా అనిపిస్తుంది ఇది. ఓకేనా. సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను. అబ్బా, ఇండియాలో ఏదో సుత్తి ఏదో పెట్టి కొడతారండి. ఇలా ఇలా పెట్టేసి పైన సుత్తి పెట్టి కొడతారు. అలాంటివి మాకు ఇక్కడ ఉండవు యూఎస్లో. ఓకేనా. సో కాబట్టి నెక్స్ట్ టైము ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకుంటాను. ఫిష్ని ఎలా కట్ చేయాలి ఏంటనేది చూస్తాను. అక్కడ నేను ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా. కమింగ్ సూన్. వచ్చినోడు మాత్రం తప్పకుండా వీడియో చేస్తాను. నో. Sorry, I didn't find a group or device named Corner. Okay, we are having fun, Alexa. చూడండి మా అలెక్సా కూడా చాలా హ్యాపీగా ఆనందంగా లైట్లు కూడా అని అడుగుతుంది. ఓకేనా. అబ్బా చూసారా, పీస్ కూడా సరిగ్గా రావట్లేదండి. అది మొత్తం నలిగిపోతుంది. అయ్యయ్యయ్య, మరి ఎంత కష్టపడి ఒక్క పీస్ కట్ చేశాను. అది కూడా తెగుడు అయిపోయింది చూసారా. కాబట్టి చాలామందిలో మంచి టెక్నిక్ ఉంటుంది. వాళ్ళు చాలా బాగా కట్ చేస్తారు ఫిష్, చాలా బాగా వండుతారు కూడా. వాళ్ళని మాత్రం మీరు నా వీడియో చూసిన ఈ చెత్త వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు డెఫినెట్గా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని అప్రిషియేట్ చేయండి, వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ చెప్పండి అంత బాగా మీకు వండి పెట్టినందుకు. ఓకేనా. ఐఎమ్ ట్రయింగ్ బాగా కట్ చేయాలని, బట్ ఐఎమ్ ఫెయిల్యూరింగ్. ఓకే.
ఒక 100 మందితో యుద్ధం చేసినా చేయొచ్చాము కానీ ఈ ఫిష్ని కట్ చేయడం చాలా కష్టం అన్నట్టు ఉందండి. మాట్లాడినంత ఈజీ కాదు, ఓకేనా? కట్ చేయటం అంటే దాని బోన్ అంత స్ట్రాంగ్ ఉంది. మా మా డాటర్ మాత్రం దగ్గరికి వచ్చి మరీ తీస్తుంది. మా మమ్మీ ఏదో కష్టపడిపోతుందని, కానీ ఇది మా వల్ల అయ్యేది కాదు అనేది అర్థమైపోయింది. మనం ఎంత దూరంగా తీసుకెళ్ళి దాన్ని కట్ చేసినా కూడా దిస్ ఇస్ నాట్ అవర్ జాబ్ అండి. మా చార్లీ కట్ చేస్తాడేమో చూడాలి. టక్క మన నవిలేస్తాడు వాడు. ఆడికి పళ్ళ వాడికి ఇచ్చామంటే ముక్క సంవత్సరాలు చెక్కలు చేసి పెట్టేస్తాడు. అది చార్లీ, ఓకే చూడు. చార్లీ, యూ వాంట్ టు సీ ద ఫిష్? ఎస్, యూ వాంట్ టు సీ ద ఫిష్? యూ వాంట్ టు కట్ ద ఫిష్? ఎస్ ఆర్ నో? చాలా కష్టంగా ఉందిరా కట్ చేయటం. వాడు కూడా ఏదో నేను కష్టపడిపోతున్నానని పరిగెట్టుకొచ్చాడు. కానీ చాలా కష్టంగా ఉంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఎంత టైము నేను స్పెండ్ చేసినా కూడా ప్రాపర్గా 2 పీసులు కూడా కట్ చేయలేకపోయానండి. ఓకే, కాబట్టి దయచేసి మీరు ఎవరైతే హోల్ ఫిష్ ఎవరైనా వండి పెట్టినప్పుడు తినటానికి బాధపడుతూ తింటారో వాళ్ళు మాత్రం నా వీడియో చూసిన తర్వాత ఎవరిని కూడా బాధ పెట్టకండి ప్లీజ్. చాలా హ్యాపీగా మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ ఒక షేర్ వాళ్ళకి మాత్రం కొట్టండి, నాకొద్దు. ఎందుకంటే చేసి వండి పెట్టే వాళ్ళకి ఎంత కష్టం అనేది నాకు ఈరోజు ఈ ఫిష్ కట్ చేసిన రోజు మాత్రం అర్థమైంది. ఎప్పుడు ఏంటంటే ఇండియా వచ్చినాడు మా సిస్టర్ ఫిష్ తింటావా అని వెళ్ళిన రోజు వండి పెట్టేస్తుంది. సో ఎప్పుడు కూడా ఆమెకి ఎలా వండావు, ఎట్లా ఇది చేసావు, ఎలా క్లీన్ చేసావు ఇవేం పట్టించుకోను. జస్ట్ వండంగానే హాయిగా కూర్చొని తినేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు అర్థమైంది మా సిస్టర్కి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అనేది. ఓకేనా, బై అండి, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఫిష్ ఐ జస్ట్ లైక్ ఎ బీడ్, ఫిష్ ఐ జస్ట్ లైక్ ఎ బీడ్, ఫిష్ ఐ జస్ట్ లైక్ ఎ బీడ్, ఫిష్ ఐ జస్ట్ లైక్ ఎ బీడ్.